ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గిఫ్ట్ బాక్స్ ఏంటి ఇక్కడ ఉంది కదా? నేను కిచెన్లో కదా పెట్టాను. కేదార్, నువ్వు నేను ఆ గిఫ్ట్ తీయకుండా ఇక్కడికి ఎలా వచ్చింది? అక్కడ అడ్డుగా ఉందని ఇక్కడ ఎవరైనా పెట్టుంటారు దాత్రి. అయినా ఎందుకంత డౌట్ పడుతున్నావు? ఎక్కడుంటే ఏంటి, ముందు అందులో ఏముందో చూద్దాం. చేయరా, ఓపెన్ చేయి. వైరింగ్ అంతా పైన పేపర్కి కనెక్ట్ చేసింది. పేపర్ తీయడానికి ప్రయత్నించగానే బాంబు పేలిపోతుంది. కేదార్, కేదార్! కేదార్, 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 కేదార్. నాన్న కావాలరా నీకు? నాన్న ఆస్తి కావాలరా నీకు? ఆస్తి కావాలా? లే కేదార్, కేదార్, నీకేం కాదు. కేదార్, దాత్రి, ఎవరో మనల్ని చంపడానికి చూస్తున్నారు దాత్రి. నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. కేదార్, నీకేం కాదు. నీకేం కాదు. హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్కి వెళ్దాం. కేదార్, 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 కేదార్ లే. కేదార్, కేదార్ లే. కేదార్, కేదార్. ఏమైంది జగదాత్రి? ఎందుకు అలా అరుస్తున్నావు? ఇది గిఫ్ట్ బాక్స్ కాదు. ఏయ్, గిఫ్ట్ బాక్స్ ని గిఫ్ట్ బాక్స్ కాదు అంటున్నావు? నీకు వినిపించా? గిఫ్ట్ బాక్సే, కానీ అందులో మాత్రం ఏ గిఫ్ట్ లేదు. ఇప్పుడేంటి, అది గిఫ్ట్ కాదు బాంబ్ అంటావా? అవును. ఏయ్, నేనేదో తమాషా కన్నానే. అయినా కేదార్కి వచ్చిన గిఫ్ట్ లో ఎవరైనా బాంబ్ ఎందుకు పెడతారు? ఎవరు చేశారో ఎందుకు చేశారో నాకు తెలియదు, కానీ అందులో మాత్రం గిఫ్ట్ లేదు. ముందు తెరిచి చూస్తేనే కదా దాంట్లో ఏముందో తెలిసేది. అవును, అది ఓపెన్ చేసి చూద్దాం. వదినా, ఏముంది ఇందులో? వదినా. జగదాత్రి, దాత్రి, జగదాత్రి, దాత్రి!
చెప్పానా అందులో గిఫ్ట్ లేదు అని? అక్కడే తెరిచి చూద్దామన్నాను. తీసుంటే ఏమేదో అర్థమైంది కదా. కేదార్ పేరు మీద గిఫ్ట్ వచ్చిందంటే కేదార్ని ఎవరో చంపాలని చూశారు. మీకే సార్ పార్సల్. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఈ ఇంట్లో వాళ్ళే నీ భర్తని చంపాలని చూశానంటున్నావా? అయినా అంత భయం ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వెంటనే వెళ్ళిపోవచ్చు. వెళ్తాం యువరాజ్. ఇది ఎవరు చేశారో ఎందుకు చేశారో కనుక్కొని వాళ్ళ లెక్క సెటిల్ చేశాకే వెళ్తాం. అదేదో మేమే బాంబు పెట్టినట్టు అంత ఇటుకరంగా మాట్లాడుతున్నావేంటే? బాంబు పెట్టిన వాళ్ళమే అయితే నీతో పాటే పక్కనే మేమెందుకుంటాం? ఒక క్షణం అందరూ ఆగుతారా? బాంబు పెట్టింది ఎవరో నాకు తెలుసు. ఎవరు బాబాయ్? ఆ మినిస్టర్. మొదట మర్యాదగా పెన్ డ్రైవ్ ఇవ్వమని అడిగాడు, తర్వాత చంపుతామని మనుషుల్ని పంపించాడు. ఇప్పుడు ఈ బాంబ్. ఇదంతా ఒక పెన్ డ్రైవ్ వల్లనే జరుగుతోంది. అమ్మా కౌశికి, నువ్వు ఎప్పుడు ఏం చేసినా నేను కాదనలేదు, తప్పు పట్టలేదు. ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా. ఆ పెన్ డ్రైవ్ ఆ మినిస్టర్కి ఇచ్చేద్దాం. ఈ న్యూస్ టెలికాస్ట్ అయ్యి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే కానీ పోలీసులు మినిస్టర్ని అరెస్ట్ చేయరు. ఆ మినిస్టర్ని ఆపుకుంటే మనుషుల్ని కూడా అమ్ముకుంటూ పోతాడు. అదే కౌశికిస్తే ప్రాణం పోతుందన్నా తను ఈ న్యూస్ నమ్ముకోదని నీకేమని చెప్పాడు? బాబాయ్ ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక్కసారి వెనుకడుగు వేస్తే గల్లీ రౌడీ కూడా మనల్ని బెదిరించడానికి ఛానల్ మెట్లెక్కుతాడు. అసలు ఇంత సెక్యూరిటీ ఉండగా ఆ బాంబు తీసుకుని వాడు లోపలికి ఎలా వచ్చాడు? కొరియర్ వాడు కదా, ఎవరికి అనుమానం వచ్చినట్లేదు. అనుమానం రాలేదా? లేక అనుమానం రాని వాళ్ళు ఇంట్లోకి ఆ డెలివరీ బాయ్ని తీసుకొచ్చారా? ఈ విషయంలో కౌశికిని ఒప్పించాలనుకోవడం బెస్ట్. నేనే డిసిషన్ తీసుకోవాలి. ఈ పెన్ డ్రైవ్ గొడవల మధ్యలో మనకేమీ కాకుండా ఉంటే అంతే చాలు. పదండి అత్తయ్య. పదమ్మి. ఆ పెన్ డ్రైవ్ మన ఇంట్లో ఉన్నంతకాలం మనకి ప్రమాదమే వదినా. వెంటనే వెళ్ళి ఛానల్లో టెలికాస్ట్ చేయడమే బెటర్. అవును జగదాత్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.